హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ ప్లాంట్ చట్నీ అండి, అదే వంకాయ పచ్చడి. ఇది నేను డిఫరెంట్ ప్రాసెస్లో కాల్చి చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఈ వంకాయని ఇలా కట్ చేసుకొని వీటి మధ్యలోకి ఇలా వెల్లుల్లి పెట్టుకొని ఈ వంకాయ మొత్తం నూనె రాసుకొని దీన్ని కాల్చుకోవాలండి, పాతకాలం పద్ధతిలో లాగా. టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది, ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మనం పుల్కాలు చేసుకుంటాం కదా, ఆ పుల్కా ప్యాన్ పెట్టుకొని ఇలా వంకాయని మొత్తం చుట్టూరు ఈవెన్గా కాల్చుకోవాలి మంచిగా. అలాగే ఒక టమోటా ఆనియన్ కూడా కాల్చి తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా మనం ఏం తీసుకున్నా ఇలా కాల్చే తీసుకోవాలండి, ఫ్రై ఏమీ చేయము. ఇలా కావాల్సినవన్నీ కాల్చేసుకొని ఇలా వంకాయని ఈ పీల్ తీసేయాలి, పైన లేయర్ వచ్చేస్తుంది మనకి మంచిగా. ఇలా పీల్ తీసేసి వంకాయని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోట్లోకి మనం తీసుకున్న టమోటా ఆనియన్ వాటి కూడా పీల్ తీసేసుకొని పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. మిక్సీకి వేయకండి, ఇది కచ్చబచ్చా ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను రోట్లో దంచాను. ఇలా వంకాయ అయితే మనకి మెత్తగా ఈజీగా స్మాషర్తో స్మాష్ అయిపోతుంది. స్మాష్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అన్నీ వేసి చూడండి, అన్ని వేసి చూడు అంటుందంట ఉప్పు. మనం డెఫినెట్గా ఉప్పు మర్చిపోకండి. ఉప్పు వేసుకొని చింతపండు పులుపు కూడా కొంచెం వేసుకోండి. అంతే అండి, దీన్ని ఇంకా తాలింపు పెట్టుకోవడమే. తాలింపు పెడితే అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోండి, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.